అపోస్తల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం ఒకసారి రీడ్ చేయండి. యాక్ట్స్ 12th chapter 6th verse. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. 7వ వచనం కూడా రీడ్ చేయండి ఫాస్ట్. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడి పడెను. ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటండి? డెలివరెన్స్ కదండి. ఇంకా చూడండి, అపోస్తల్స్కి వారికి అప్పుడు కావాల్సింది డబ్బు కాదు, అపోస్తల్స్కి అప్పుడు వారికి కావాల్సింది ఆరోగ్యము కాదు, కానీ అప్పుడు వారికి కావాల్సిన ఒక డెలివరెన్స్ ఏది తెలుసా? ఈ చైన్స్ ద్వారా వారు ఏమయ్యారు? బంధించబడ్డారంట కదండి. మనకు ప్రభు యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? కొన్నిసార్లు మనం ప్రభు కన్నా చాలా మర్యాద ఇచ్చే, మనం పూజించే ఈ డబ్బు కూడా మనకు సహాయం చేయలేని ఒక పరిస్థితి మన జీవితంలో వచ్చేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? ప్రభు యొక్క విలువ మనకు తెలుస్తుంది. సంఖ్యల్లో నుండి కూడా మీకు విడుదల ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా. ఇక్కడ అర్థము అదే అండి. పేతురు అనుకోని రీతిగా దేవదూత వచ్చాడు, ఆయన పక్కన నిలబడ్డాడు. ఆటోమేటిక్గా ఆ సంఖ్యల్లో నుండి కూడా ప్రభు విడుదలను పేతురుకి ప్రభు ఇచ్చాడు. ఈరోజు ప్రభు మీ దగ్గర ఆయన ఏమని గుర్తు చేస్తున్నాడు తెలుసా? మిమ్మల్ని విడిపించేది మీ యొక్క శక్తి కాదు, మిమ్మల్ని విడిపించేది ఆ ప్రభు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మీరు తెలుసుకోవాలంటే, నేను వెళ్ళే ప్రతి ఒక్క కష్టంలో, నష్టములో, లేకుంటే నేను వెళ్ళే ఈ డిప్రెషన్, వాటన్నింటిలో కూడా నాకు తోడుగా ఎవరున్నారంటే నా ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇవంతా కూడా మనకు జరగాలంటే ఒక్కటి మన జీవితంలో కరెక్ట్గా చేయాలి. ఏంటి తెలుసా? పేతురుని ప్రభు సేవకు పిలిచేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, పేతురు నన్ను వెంబడించిరా, నేను నిన్ను ఏం చేస్తా? మనుషులను పట్టు జాలరులుగా చేస్తా. వెంటనే పేతురు ఏం చేశాడు? ఆయన యొక్క వ్యాపారాన్ని పక్కకు పెట్టేశాడు. ఆయనకు తెలిసిన ఏది బిజినెస్ అంటే చేపలను పట్టే ఆ బిజినెస్ అన్నింటినీ కూడా పక్కకు పడేసి ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వెనకే అడుగు వేసాడు, ముందుకెళ్ళిపోయాడు. దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని 3 సార్లు తుణీకరించాడు. మరి తిరిగి ప్రభు లేచిన తర్వాత వెంటనే మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆయనకు తెలిసిపోయింది, అంటే జీసస్ ఇస్ ద మెస్సయ్య, అంటే యేసుక్రీస్తే మెస్సయ్య అని ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే బలంగా వెళ్ళి సేవ ఆయన చేస్తున్నాడు. నేను ఎందుకు ఇవంతా కూడా నేను మీకు తెలియజేస్తున్నాను తెలుసా? మీరు ఎప్పుడు దేవుని యొక్క చిత్తంలో మీరు నడుస్తారో, ఎప్పుడు మీరు దేవుని యొక్క ఆలోచన ప్రకారం మీ జీవితంలో మీరు నడవటం మీరు ప్రారంభిస్తారో, మీకు రావాల్సిన విడుదల కార్యాలు మిమ్మల్ని వెంబడించి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పేతురు ఏం చేశాడు తెలుసా? నమ్మకమైన సేవకుడుగా ఆయన ఏం చేశాడంటే, ఆయన యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఏది ఎదురుగా వచ్చినా కూడా అక్కడ పేతురు మాత్రం ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తే మెస్సయ్యా అని చెప్పే ఆ యొక్క విషయంలో మాత్రం వెనుకడుగా ఆయన వేయలేదండి. నువ్వు చెరచాలు నన్ను వేయి, నన్ను కొట్టు, నన్ను చంపు, కానీ నేను దేవుని గురించిన ఆ సాక్ష్యాన్ని మాత్రం నేను చెప్పుకుంటే నేను వెనుకడుగు నేను వేయను. హల్లెలూయా. ఈరోజు మీరేం తెలుసుకోవాలి తెలుసా? ప్రభు మిమ్మల్ని ఒక డాక్టర్గా ప్రభు పిలిచి ఉండొచ్చు, ప్రభు మిమ్మల్ని ఒక బిజినెస్ మ్యాన్గా ప్రభు మిమ్మల్ని పిలిచి ఉండొచ్చు, ప్రభు మిమ్మల్ని ఒక హౌస్ వైఫ్గా ప్రభు మిమ్మల్ని పిలిచి ఉండొచ్చు, ప్రభు మిమ్మల్ని ఏదైనా ఒక సేవకు ప్రభు మిమ్మల్ని పిలిచి ఉండొచ్చు, లేకుంటే ఏదో ఒక జాబ్కి ప్రభు మిమ్మల్ని పిలిచి ఉండొచ్చు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు మిమ్మల్ని దేనికైనా పిలిచినా కూడా మీరు నమ్మకముగా మీరు దాంట్లో మీ మనస్సుని
100% మీరు పెట్టి చేసే ఒక వ్యక్తిగా మీరు మారాలి. హల్లెలూయా. అది మాత్రమే కాదు, ప్రభు యొక్క సువార్త చెప్పటంలో కూడా మీరు ఎలా ఉండాలంటే నంబర్ 1గా మీరు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఢిల్లీలో ఒక చర్చ్ ఉందండి. ఆ చర్చ్ ఎలా గ్రో అయింది తెలుసా? వాళ్ళు ఏ ప్యాటర్న్ని వారు ఫాలో అవుతారంటే, యుఎస్లో రిక్ వారన్ అని చెప్పేసి ఒక దైవజనుడు ఆయన ఉన్నాడు. ఆ దైవజనుడు ఆయన ఏం చేసేదంటే, ఆయన సంఘము 10 మంది ఆయన కింద వారు ఉన్నప్పుడు ఆయన ఏం చేసేదంటే, ఆయన ఒక మిషన్ ఇచ్చేదంట. ప్రతి వారము కూడా మీరేం చేయాలి, ఒక్క వ్యక్తికి సువార్త చెప్పాలి. ఎట్లా అంటే, ఒక్క వ్యక్తికి మీరు సువార్త చెప్పాలి. సో వాళ్ళు ఏం చేసేదంటే, ఈ 10 మంది వారానికి ఒక్క వ్యక్తి కన్నా సువార్త చెప్పాలి కదా అని చెప్పేసి వారు వెళ్ళి వారి యొక్క ఆఫీస్లో కానీ వారికి తెలిసిన వారికి కానీ వారు సువార్త చెప్పటం వారు ప్రారంభించారంట. అంటే ఒక్కొక్క వ్యక్తి ఇలా సువార్త వారు చెప్తుండగా ఏమైంది తెలుసా? ఇప్పుడు 10,000 పైగా ప్రజలు ఉన్నారంట ఆ సంఘం. హల్లెలూయా. అంటే నేనేం చెప్తున్నానంటే, ఆ సంఘంలో వారు దీవించబడడం మాత్రమే కాదు, కానీ ప్రభు గురించి సాక్షులుగా కూడా వారు ఉండటం వారు ప్రారంభించారు. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమని మీకు గుర్తు చేస్తున్నాడంటే, మీరు ఎప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారం మీరు నడుస్తారో మీ విడుదల కార్యాలు మీరు అడగకుండా మిమ్మల్ని వెంబడించి వస్తాయి. మీరు అనుకోని సమయంలో మిమ్మల్ని వెంబడించి వస్తాయి. మీరు అనుకోని రీతిగా మీ జీవితంలో విడుదల కార్యాలు అవుతాయి. హల్లెలూయా. ప్రభు ఈరోజు మన దగ్గర అదే ఆయన మనకు తెలియచేస్తున్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలయ యేసయ్యా.